Please like, share and subscribe to Haram Sai Vlogs. ఈ అప్స్ పిల్లలకి చేయించడం వల్ల ఏంటంటే వాళ్ళకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మజిల్ పవర్ అవుట్ పెరుగుతుంది. రోజు మనం ఎందుకంటే ఫ్లాట్ రోడ్ లో చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒకటే స్ట్రైడ్ వస్తుంది. అప్స్ అన్నప్పుడు ఏంటంటే లెగ్ మూవ్మెంట్, హ్యాండ్ మూవ్మెంట్, తర్వాత ఏంటంటే స్టామినా ఇంప్రూవ్మెంట్. స్టామినా ఏమవుతుందంటే స్ట్రైట్ లో ఈజీగా వెళ్ళిపోతుంది. అప్ ఎక్కినప్పుడు ఏంటంటే ఫ్లాట్ ఇలా అప్గా ఉంటుంది కాబట్టి లెగ్ లిఫ్ట్ చేసి ప్రతి లెగ్ కూడా లిఫ్ట్ చేసి స్టామినా ఇంప్రూవ్మెంట్ అనమాట. మన ఎవ్రీ వీక్ లో అప్స్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి రేపు ఏ కాంపిటీషన్స్ కి వెళ్ళినా దేనికైనా సరే ఈజీగా వాళ్ళు టార్గెట్ ని రీచ్ అవ్వగలరు. దాని గురించి అప్స్ మనం చేస్తుంటాం. తర్వాత ఎప్పుడైనా శాండ్ చేస్తే స్టామినా ఇంప్రూవ్మెంట్ గురించి స్ట్రైట్ కాకుండా స్టామినా ఎప్పుడు కూడా ఒకసారి మనకి శాండ్ జాగింగ్ ఉంటుంది, హిల్ ట్రైనింగ్ ఉంటుంది, స్టెప్స్ ఉంటుంది. తర్వాత మనకి ఈ ప్రతి సండే మన హిల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. దానివల్ల ఏంటంటే పిల్లలకి గ్రోత్ ఉంటుంది. తర్వాత ఏంటంటే షార్ట్ గా చాలా మంది ఉంటారు, వాళ్ళకి కూడా ఏంటంటే లెగ్ మూవ్మెంట్ ఫుల్ టాప్ టు బాటమ్ వరకు కూడా స్ట్రెచింగ్ ఉండి వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉంటుందండి అప్ అయితే. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు భార్గవి. మా పెద్ద అబ్బాయి హారం సాయి లాస్ట్ 2 years నుంచి స్కేటింగ్ నేర్చుకుంటున్నాడు. స్కేటింగ్ ఎవ్రీ సండే కైలాసగిరి రోడ్లో జరుగుతుంది. మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుందన్నమాట. స్టార్టింగ్ జాగింగ్, రన్నింగ్, ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా రాజ్ కుమార్ సార్ కోచ్ చేయిస్తారు ఆయన. తర్వాత స్కేటింగ్ కొండ కింద నుంచి అక్కడ పైన హాఫ్ వరకు కూడా విత్ స్కేట్స్తో చేయిస్తారనమాట. అలా చేయించడం వల్ల ఏంటంటే పిల్లల్లోని బ్రీతింగ్ కంట్రోల్ అన్నది పెరుగుతుంది. నెక్స్ట్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. ఇంకా కూడా వాళ్ళకి ఫిజికల్గా ఎక్సర్సైజెస్ చేయించడం వల్ల ఏంటంటే వాళ్ళ బాడీ అన్నది స్ట్రాంగ్గా అవుతుంది. ఇంకా ఫర్దర్ కాంపిటీషన్స్ అన్నిటికీ కూడా ఈ కైలాసగిరి ఈ అప్ హిల్ ఎక్కడం వల్ల ఏంటంటే వాళ్ళలోని స్టామినా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఈ అప్ హిల్ విత్ స్కేట్స్తో ఎక్కడం వలన రోడ్డు మీద ఏంటంటే మనకి కాంపిటీషన్స్ అవుతాయి. కాంపిటీషన్స్ అయినప్పుడు ఏంటంటే రింకులు అవుతాయి, ప్లస్ రోడ్డు కూడా అవుతాయి ఫ్లాట్ రోడ్లో. ఈ అప్ హిల్ రోడ్ ఎక్కడం వల్ల ఏంటంటే ఈ రింకులోని ఈ ఫ్లాట్ రోడ్లోని చేయడం అన్నది కొంచెం ఈజీ అవుతుందన్నమాట. ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అన్నీ చేయడం వల్ల ఏంటంటే టోటల్ బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. దానివల్ల పిల్లల గ్రోత్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా బాడీకి ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అన్నీ చేయడం వల్ల ఏంటంటే పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. ఇప్పటి రోజుల్లోని పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా అందరూ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా ఇంకా హెల్త్ కాన్షియస్ ఎక్కువ అవుతోంది అందరిలో కూడా. ఈ ఫిజికల్ ఫిట్నెస్ అన్నది లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మనలాంటి ఇంకా చాలామంది ఇలాంటి వీడియోలను చూసి పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతారు. ఇంకొంతమంది స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తారు, చాలామంది పేరెంట్స్ కూడాను. ప్లీజ్ దయచేసి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హారం సాయి వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హారం సాయి బ్లాగ్స్.